వాటర్ లిల్లీస్ అండి మేము చెరువులోకి దూకి మరీ తీసుకున్నాం. మనం నేచర్లో ప్రతి ఒక్కటి కొనాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు అనమాట. చూసారు ఎన్ని మొక్కలు వచ్చాయో. ఇవి మనకి ఎక్కడ దొరుకుతాయి, చెరువులోంచి మేము ఎలా తీసాము, అండ్ టెర్రస్ గార్డెన్ పైన మనం ఎలా పెట్టుకోవాలి, అండ్ ఏ విధంగా పెట్టుకుంటే కనుక మనకు మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుందో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి. వీడియో చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్. ఇది రేపల దగ్గర ఒక పల్లెటూరు అండి, బాగా పల్లెటూరు అనమాట. చాలా బాగుంటుంది ఊరు. ఇది వచ్చేసి టెంపుల్ అండి. దీని పక్కనే ఒక చెరువు ఉంటుంది. మొత్తం 3 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల్లో కలువ పూలు ఉంటాయండి, వాటర్ లిల్లీస్ ఉంటాయి అనమాట. అవి కలెక్ట్ చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. గాయస్ మనం ఇప్పుడు ఊర్లో చెరువు దగ్గరికి వచ్చాం అనమాట. ఇది ఊర్లో ఉన్న చేపల చెరువు, బట్ ఇటు సైడ్ ఏంటంటే కలుపులు కాస్తాయి అనమాట. ఇది ఇక్కడ వచ్చేసి టెంపుల్ అనమాట, పైన కనిపిస్తుంది కదా. ఇదంతా ఊరు, చాలా బాగుంటుందండి ఈ విలేజ్. ఊర్లోనే హౌస్ ఇదంతా అనమాట. సో మనకి ఇక్కడ కలుపులు ఉన్నాయి. వీటిల్లో పాములు అలాంటివి కూడా ఉండొచ్చండి. సో కొంచెం జాగ్రత్తగా తీయాలన్నమాట. ఇంకా కొంచెం లోతు కూడా ఉంటుంది. సో మనకి తెలిసిన వాళ్ళు, ఊర్లో వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ చేత తీపిస్తే బాగుంటుంది అనమాట. వీళ్ళు మనకి లోపలికి దిగి పువ్వులు ప్లస్ కింద దుంపలు ఉంటాయి కదండి, అవి తీసేస్తా అన్నారనమాట, హెల్ప్ చేస్తా అన్నారు. వీళ్ళు ఊర్లో ఉండే వాళ్ళే అనమాట. ఇక్కడ చెరువుల్లో ఇవన్నీ తెలుసు అనమాట. చేపలు ఉంటాయి కదా, సో వీళ్ళు చేపలు కూడా పడతారనమాట ఇదే చెరువులో. సో జస్ట్ ఈయన చూస్తున్నాడు ఇక్కడ ఎట్లా తీయాలి ఏంటి అనేది. జస్ట్ లోతు కూడా చూసుకోవాలి కదండి. సో ఆయన లోతు చూడటానికి కర్ర తెచ్చారనమాట. దాని తర్వాత లోతు చూసి ఎక్కువగా లోతు లేదంటే కనుక దుంప మనకి పైకే ఉంటుందని అర్థమైంది అనమాట. సో దాన్ని బట్టి వీళ్ళు తీస్తారనమాట. దుంప అయితే ఇంటి దగ్గర పెట్టడానికి, గార్డెన్లో ఇంతకుముందు చాలా ఉండేయండి ఇక్కడ. అంటే ఇప్పుడు తగ్గిపోయింది. ఒక 5 years బ్యాక్, 10 years బ్యాక్ అయితే కనుక ఫుల్గా ఉండేవి అనమాట అప్పుడు మేము చిన్నప్పుడు. సో దీంట్లో కలేకాయలు అని చెప్పి ఉంటాయండి, అంటే కలువ పూలు ఒక కాయలు ఉంటాయి అనమాట. ఇవి చాలా బాగుంటాయి, తింటారు కూడా. దీంట్లో ఇంకోటి వచ్చేసి లావెండర్ కలర్ది ఉంటుందండి. దాన్ని నేతి టేస్ట్ ఉంటుంది అనమాట ఆ కాయ తింటే. మేము చిన్నప్పుడు ఇవి తినేవాళ్ళం. ఒక 10 years బ్యాక్ ఈ చెరువు నిండా ఫ్లవర్స్ ఉండేయండి, కలువ పూలతో నిండిపోయి ఉండేదన్నమాట. ఆ టైంలో బాతులు అవి తిరుగుతూ ఉంటాయి, మార్నింగ్ సన్ రైజెస్ చాలా బాగుంటుందండి వ్యూ అయితే కనుక. ఇంకా పక్షుల సౌండ్ ఇవి ఉంటాయి కదండి, చాలా బాగుండేది ఇక్కడికి వస్తే. బట్ ఇప్పుడు ఏంటంటే అంత బిజినెస్ అయిపోయింది కదా, ఈ చెరువులు అమ్మేశారనమాట, బిజినెస్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఆ టైంలో వాళ్ళు మొత్తం చెరువులను తవ్వేస్తారు కదండి, ఆ తవ్వించే టైంలో ఈ కలువ పూలు దుంపలన్నీ పోయి ఎట్లనో ఇంకా అక్కడక్కడ మొలిచినాయి అనమాట. ఇప్పుడైతే కనుక నేచర్ మనకి చాలా ఇచ్చిందండి. బట్ మనం ఇప్పుడు ఏంటంటే అంతా ఒక బిజినెస్ అయిపోయిందనమాట. ప్రతిదీ బిజినెస్ అయిపోయింది. బట్ మనం కొంచెం కష్టపడితే ఈ విధంగా ట్రై చేయొచ్చండి. దీంట్లో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఆ కర్ర ఉంది కదండి, దాన్ని బాగా లోతుగా పెట్టి కరెక్ట్గా దుంప ఉన్న ఏరియాలో పైకి లేపుతున్నారండి. సో అలా అయితే కనుక మనకు దుంప కూడా వస్తుంది కదా. ఇవి తీస్తున్నా కదండి. సో చుట్టుపక్కల చాలా పిల్లలు వచ్చి ఇంట్రెస్ట్గా చూస్తున్నారనమాట. నీకు కావాలా? అవునా? అవునా? ఇప్పుడు దుంప వచ్చిందా దానికి? ఏర్లు ఉంచండి అంకు. గాయస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? చేసుకోకపోతే కింద నా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ బటన్ కూడా క్లిక్ చేయండి.
ఎక్కడ నాటుకుంటా తమ్ముడు? ఎక్కడ నాటుతావు? మీ అబ్బాయా? అవునా, భలే ఉన్నాడే క్యూట్గా. ఇక్కడ తీసుకెళ్ళి. థ్యాంక్స్ అన్న. మామూలుగా నేను యూట్యూబ్ ఛానల్ ఉంది, మీకు యూట్యూబ్ తెలిసే ఉంటుంది కదండి, దాంట్లో వస్తుంది. ఇది ఛానల్ ఉంది నాకు. తీస్తా తీస్తా. ఇటు తిరగండి. థ్యాంక్స్ అన్న మీకు. ఓకే, బాగా వస్తాయి. నేను ఇది పింక్ కలర్ కూడా ఉంటాయి అనుకున్నాను, ఇది రోజా కలర్ ఉంటాయి కదా, అవి ఉంటాయి. అవి ఉంటాయి. ఇది వచ్చేసి రేపల్ల దగ్గర అండి. ఈ చుట్టుపక్కల ఏరియాలో అన్ని చోట్ల ఉంటుంది అనమాట ఈ కలువ పూలు. మేము వచ్చేసి నగరం మండలం కింద అనమాట, ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇటు సైడే. సో ఇక్కడ ప్రతి చెరువులోనూ ఈవెన్ పొలాల్లో కూడా కొన్ని ఏరియాస్లో పొలాల్లో కూడా ఉంటాయి అనమాట, అవే చెప్తున్నారు. సో మీకు ఆ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఇటు సైడ్ ఎవరన్నా దగ్గరలో ఎవరన్నా ఉంటే కనుక మీరు వచ్చి తీసుకోవచ్చు. ఇప్పుడైతే కనుక వీటిని ఇంటికి తీసుకెళ్ళి ఏదన్నా వాటర్ దాంట్లో పెడతానండి. చూశారు కదండి, కొంచెం కష్టపడటం వల్ల మనకి ఇన్ని మొక్కలు వచ్చాయో. నేను ఈవినింగ్ ఇవి ఇంటికి తీసుకెళ్ళాలి, సో అప్పటి వరకు నేను దీంట్లో పెడతాను అనమాట. బట్ మీకు ఒక చిన్న టిప్స్ చెప్తానండి ఇక్కడ. సో జనరల్గా ఏం చేస్తారంటే మనకి ఇలాంటి ఏదన్నా గాబులు కానీ లేదంటే చిన్న టబ్స్ తీసుకుని దాంట్లో మొత్తం మట్టేసి మాన్యూర్ వేసి దాంట్లో పెడతారండి. సో అలా అయితే కనుక అసలు పెట్టకండి. ఆ విధంగా అయితే కనుక మనకి చాలా మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుంది అనమాట. సో ఆ విధంగా పెట్టినప్పుడు మనం ప్రతిసారి టబ్ని వాటర్ని చేంజ్ చేసుకోవాలి కదండి, అప్పుడు చాలా ప్రాబ్లం అయిపోతుందండి. చేంజ్ చేయకపోతేనేమో ఫుల్గా దోమలు వచ్చేస్తాయి. సో దోమలు ఉండటం వల్ల మనకి ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా మీరు ఏం చేయాలంటే జస్ట్ ఒక 10 inches పాట్ తీసుకొని ఆ పాట్లో మాన్యూర్ అండ్ మట్టి వేసుకొని ఈ దుంపలు పెట్టుకోవాలండి. దాని తర్వాత ఆ పాట్ని తీసుకెళ్ళి మీకు టబ్ ఉంటుంది కదండి, ఆ టబ్లో వాటర్ నింపేసి ఆ టబ్లో పెట్టేస్తే కనుక పైన పువ్వులు ఆకులు తేలుతూ ఉంటుందండి. చాలా బాగుంటుంది, ఈజీగా మెయింటైన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. అండ్ ఈ టబ్స్లో చాలామంది ఫిషెస్ వేస్తారండి, ఎందుకంటే దోమలు కానీ ఏదైనా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉన్నా ఇవి తింటాయి అని చెప్పి ఆ ఫిషెస్ వేస్తారనమాట. బట్ మనం ఈ మొక్కలు పెరగాలంటే అప్పుడప్పుడు మనం డిఏపి వేస్తాం కదండి. సో డిఏపి వేసినప్పుడు ఈ ఫిషెస్కి ఏం ప్రాబ్లం కాదా? సో ప్రాబ్లం రాకుండా ఉండాలి, ఏం చేయాలి మనం? సో ఈ డీటెయిల్స్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. సో ప్లీజ్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ మాత్రం క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల ఏమైందంటే నేను పెట్టే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్లో పైన వస్తుందండి. సో మీరు మిస్ కాకుండా చూడొచ్చు అనమాట. ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి కదండి, సో వాటిలో షేర్ చేయండి. థ్యాంక్స్ అండి.